హలో హాయ్ అండి. డేస్లో భాగంగా రోజు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ చూసినట్లయితే ఒక ట్రెపిజియం ఆకారంలో ఉన్న ఒక పొలం వైశాల్యం 240 చదరపు మీటర్లు, 2 సమాంతర భుజాల మధ్య దూరం 15 మీటర్లు మరియు ఒక సమాంతర భుజం యొక్క పొడవు 20 మీటర్లు అయిన రెండవ సమాంతర భుజం యొక్క పొడవు మీటర్లలో ఎంత అన్నాడు. ముందుగా ఒక ట్రెపిజియం యొక్క వైశాల్యం చూసినట్లయితే ½ ఇంటూ d ఇంటూ a ప్లస్ b. ఇందులో వైశాల్యం ఎంత ఇచ్చిందంటే 240 చదరపు మీటర్లు ఇచ్చిండు. d అంటే మధ్య దూరం 15, a విలువ వచ్చేసి 20 మీటర్లు తీసుకున్నాం. b తెలియదు, రెండో భుజం కాబట్టి అలానే పెట్టుకున్నాం. 240 ఈక్వల్ టు ½ ఇంటూ 15 20 ప్లస్ b. ఇప్పుడు ఏం చేస్తాం అంటే ఇది ఇతర తెస్తాం. 240 ఇంటూ 2 ఇది ఇక్కడ గుణిస్తుంది కాబట్టి ఇక్కడ వస్తే భాగిస్తుంది. బై ఈక్వల్ టు 20 ప్లస్ b. 3 8 24 0 80 3 5 5 ఎక్కం 5 6. ఇప్పుడు 16 ఇంటూ 2 ఈక్వల్ టు 20 ప్లస్ b వచ్చింది. 16 32 ఈక్వల్ టు 20 ప్లస్ b ఈక్వల్ టు 32 మైనస్ 20. b ఈక్వల్ టు 12 మీటర్లు. ఆన్సర్